యశ్వంత్ గారు నా ఫోనే లిఫ్ట్ చేయడం లేదు. ఏం పర్వాలేదు, సాయంత్రం ఇంటికొచ్చిన తర్వాత నా ప్రశ్నలకి సమాధానం చెప్పాలి కదా. భలే దొంగాట ఆడుతున్నారే అయ్యగారు నాతో. ఇప్పుడు మీ మనసులో ఉన్న ఫీలింగ్స్ ఖచ్చితంగా చెప్పే తీరాలి. ఆర్తి గారు కాల్ చేశారే. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. బాబు, హలో బాబు, ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి చెప్పండి సార్. అది నా కార్ సడన్గా ఆగిపోయింది, ఓసారి చెక్ చేస్తారా? అరే, మళ్ళీ పడైపోయిందా ఈ కారు? మళ్ళీ పాడైందా అంటే? అంటే సార్, నిన్ననే ఈ కారు రోడ్డు మీద అయిపోతే బాగు చేశాను సార్. వారే వా ఆర్తి, నువ్వు మొత్తం గది రూపునే మార్చేశావు. ఇదంతా మీ మరిదిగారి వల్లనే అక్క. ఆయనే నన్ను పూర్తిగా మార్చేశారు. నా జీవితంలోకి వచ్చి నన్ను నా జీవితంలోంచి బయటకు తీసుకొచ్చారు. మా యశ్వంత్ అంటే ఏమనుకున్నావు మరి? తను ఏ పని చేసినా గొప్పగానే ఉంటుంది. కానీ నువ్వు కూడా ఏం తక్కువ కాదులే. నిజం చెప్పాలంటే యశ్వంత్ నువ్వు ఒకరి కోసం ఒకరు పుట్టారనిపిస్తుంది. మీ ఇద్దరు ఆలోచనలు ఎప్పుడు ఒకేలా ఉంటాయి ఆర్తి. ఎలా ఒకరినొకరం సంతోషంగా ఉంచగలమా అని.
నీకు తెలుసా ఇదంతా చూస్తుంటే నాకేం గుర్తొస్తుందో నేను కొత్తగా పెళ్ళై ఈ ఇంటికి వచ్చిన రోజులు మీ పంకజ్ బావగారు మొహంలో చిన్న స్మైల్ చూడటం కోసం నేను ఇలాగే చేసేదాన్ని. హ్మ్, కానీ ఇప్పుడు ఆ వయసు ఎక్కడలే. వయసా? అక్క, మనసుని ఫీలింగ్స్ ని ఎప్పుడూ చిన్నపిల్లల్లాగానే ఉంచాలి. ఆ, ఇలాంటి చిన్న చిన్న మంచి మంచి సర్ప్రైజ్లు ఇస్తూనే ఉండాలి. అప్పుడు చూడండి, ఈ 18-20 ఏళ్ల వైవాహిక జీవితం ఇప్పటికీ అలాగే ఉంటుంది. ఎక్కడి నుంచైతే ఈ ప్రయాణం మొదలైందో. అయినా విధి అక్క, పెళ్ళనేది అమ్మమ్మ బామ్మలు పెట్టే ఊరగాయ లాంటిది. ఎంత పాతపడితే అంత రుచిగా ఉంటుంది. అరే, మీరు నవ్వుతారేంటి? నేను నిజం చెప్తున్నాను. కాలం గడుస్తున్న కొద్దీ పెళ్లిలోని బంధం ఇంకా గట్టిపడుతూ పోతుందక్క. ఆ బంధం ఇంకెప్పటికీ ఎవ్వరూ విడదీయలేరు. ఎంత పెద్ద తుఫాన్ వచ్చినా సరే ఈ బంధాన్ని మాత్రం ఎవరూ విడదీయలేరు. ఓకే 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 మేడం గారు, అయిపోయిందా మీ లెక్చర్ ఇచ్చే కార్యక్రమం? నా వైవాహిక జీవితం గురించి ఇంతగా ఆలోచించాల్సిన పని లేదు. ఎందుకంటే నా భర్తను ప్రేమించటం ఒకటే కాదు, నాకింకా బోల్డని బాధ్యతలున్నాయి. నువ్వు నీ ప్రేమ గురించి ఆలోచించు. అన్నట్టు నాకు విషయం చెప్పు, ఈ రోజు సాయంత్రం ఏ చీర కట్టుకుంటున్నావు? అది నేనింకా ఏం ఆలోచించలేదు. సరిపోయింది, ఇప్పటిదాకా ఏం ఆలోచించలేదట. ఆర్తి, అసలు నేనే లేకపోతే నీ పరిస్థితి ఏంటి చెప్పు? సర్లే చూడు, నీకు ఆ షిఫాన్ శారీస్ గురించి చెప్పాను కదా, అదే అగ్రవాల్ స్టోర్ గురించి నేను ఎప్పుడు చీరలు అక్కడే తెచ్చుకుంటానని. వాళ్ళ దగ్గర కొత్త కలెక్షన్ వచ్చింది. నేను వాళ్ళకి ఆర్డర్ చేసేసాను. అవి మార్కెట్లో వచ్చిన లేటెస్ట్ డిజైన్స్. నువ్వు వాటిల్లోనే ఒక చీర సెలెక్ట్ చేసుకో, సరేనా? యశ్వంత్ మర్ది గారు, ఈరోజు మీ పని అయిపోయినట్టే. నిన్న రాత్రి నువ్వు బాగు చేసింది ఇదే కారా? అవును సార్, సేమ్ ప్రాబ్లం. అలాగే మేడం కూడా ఉన్నారు, తనే హడావుడి చేశారు. సార్ కూడా చెప్పారు దీన్ని వీలైనంత త్వరగా బాగు చేయమని. సారా? సారెవరు? అదే సార్, ఆయన మేడంతో పాటు ఉన్నారు. ఎలా అంటే మంచి లావుగా పొడుగ్గా, చూడడానికి చాలా బాగున్నారు సార్. అంటే నిన్న ఆర్తి గారితో పాటు ఎవరో ఉన్నారు. ఎవరై ఉంటారు? బహుశా ఆర్తి గారి నాన్నయ్య ఉంటారు. తనతో పాటు వచ్చింది వాళ్ళ నాన్నయ్య ఉంటారు. అరే అలాంటిదేం లేదు సార్, అతను ఆవిడ తండ్రి అయ్యే సమస్య లేదు. వయసులో ఉన్న వ్యక్తే సార్, చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. అయినా సార్, ఇది మెకానిక్ చూపు సార్. నేను ఈ కార్ని వాళ్ళిద్దరిని ఎప్పటికీ మర్చిపోలేను సార్. ఇక్కడ కష్టపడ్డదానికి డబ్బు ఇవ్వడానికి జనాలు ఏడుస్తూ ఉంటారు సార్. అలాంటిది వాళ్ళు నాకు టిప్పుగా 200 రూపాయలు డబ్బు ఇచ్చారు తెలుసా. వాళ్ళని నేనెలా మర్చిపోతాను సార్. ఎప్పుడు ఎక్కడ వాళ్ళు కనిపించినా ఇట్టే గుర్తుపెట్టేస్తా తెలుసా.
అంటుంటారుగా, ఎదురు చూడ్డంలో ఉండే బాధ తీయగా ఉంటుందని. కానీ ఆ తీయదనాన్నే ఇష్టపడకపోతే ఎవరు మాత్రం ఏం చేస్తారు? ఫోటోలను చూడగానే నిజంగా ఆనందంగా ఉంటుంది, కానీ ఫోటోల్లో ఉండే చిరునవ్వుకి నిజంగా చూసే ఆనందానికి ఎంతో తేడా ఉంటుంది యశ్వంత్ గారు. ఈ ఫొటోస్లో మీ కళ్ళు మెరుస్తున్నాయి, కానీ నాకు ఆ కళ్ళు చూడాలని ఉంది. అవి ఏమీ చెప్పకుండానే అన్ని విషయాలు చెప్పేస్తాయి. మీరు అనుకుంటున్నారు కదూ నేను ఇంత పిచ్చిగా మాట్లాడుతున్నానేంటి అని. అవును, నాకు పిచ్చే. ఏం చేస్తారు మీరు? మీ ఎదురుగా ఎలాగో మాట్లాడలేను, కనీసం ఈ మెసేజెస్లోనైనా నా ఫీలింగ్స్ని చెప్పనివ్వండి. ఇంకా మీకు మెసేజ్లు పంపించి పంపించి మిమ్మల్ని విసిగించక ముందే మీరు త్వరగా బయలుదేరి ఇంటికొచ్చేయండి. ఈ క్షణం కోసం మీరు నన్ను చాలా వెయిట్ చేయించారు. ఏమనుకుంటున్నారీనా? కనీసం మెసేజెస్కి రిప్లై కూడా ఇవ్వడం లేదు. సార్, ఈ మేడం గురించే సార్. నేను చెప్పింది ఈ మేడం గురించే. ఆ సార్తో వచ్చారు. ఆవిడ మీ భార్య గారా సార్? పొరపాటైందిలే సార్. అయినా మాకెలా తెలుస్తుంది ఎవరికి ఎవరు ఏమవుతారు? అంటే సార్, నాకేమనిపించిందంటే ఆ సార్తో పాటు ఉండేసరికి ఆమె ఆయన భార్య అనుకున్నాను. ఎందుకంటే సార్ దగ్గర 1000 రూపాయలకి చిల్లర లేదన్నారు. అప్పుడు మేడం గారే అన్నారు, బాబు చిల్లర లేదు, ఆ డబ్బులు నువ్వే ఉంచుకో అని. అందుకే నేను వాళ్ళిద్దరూ భార్యాభర్తలు అనుకున్నాను. ఆయన అందరూ అంటుంటారు కదా సార్, ప్రతి మగాడు కట్టుకున్న భార్యకి ఎదురు చెప్పడు అని. ఈరోజు నేను చెప్పగలను యశ్వంత్ గారు, నా ఈ పునర్వివాహం నా మొదటి పెళ్లి కంటే ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే ఎవరి వైవాహిక జీవితంలోనైనా సరైన భాగస్వామి దొరకడం ఎంతో అదృష్టం. అలాగే మీరు ఈ రోజు వరకు, ఈ క్షణం వరకు నా జీవితంలో కేవలం సంతోషాల్ని మాత్రమే ఇచ్చారు. ఈ మాటల్ని నేను మీ కళ్ళలోకి సూటిగా చూసి చెప్పలేనేమో గాని నిజం చెప్తున్నాను యశ్వంత్ గారు, మీరు నాకు నా దేవుడితో సమానం. ఇంక వెయిట్ చేయటం నా వల్ల కాదు యశ్వంత్ గారు. ప్లీజ్ త్వరగా వచ్చేయండి.
బండి పని అయిపోయింది సార్. ఇదిగో తీసుకో. కానీ ఇందులో కంగారు పడాల్సింది ఏం లేదు సార్. పూర్వకాలం రోజుల్లో కేవలం భార్యకి కట్టుకున్న భర్త పిల్లలే ప్రపంచంగా ఉండేవారు. ఈ రోజే దొరికింది తనకి స్వర్గస్థుడైన తన భర్త ఇంటికి వెళ్ళడానికి. ఈ రోజుల్లో పతివ్రతలు సతీ సావిత్రులు లేరు సార్. అవన్నీ కేవలం పుస్తకాల్లోనే రాసుంటాయి. యశ్వంత్ గారు వచ్చేసారు. అంటే సార్ నాకేమనిపించిందంటే ఆ సార్తో పాటు ఉండేసరికి ఆమె ఆయన భార్య అనుకున్నాను. అరే, ఏ వ్యక్తి అయితే స్వర్గస్థుడైపోయాడో అతని గురించి తన మనసులో ఆసక్తి ఉంది, కానీ మన అబ్బాయి యశ్వంత్ మీద ఎటువంటి ఆసక్తి లేదా? నేను బాగానే ఉన్నాను కదా. ప్రతి మగాడు కట్టుకున్న భార్యకి ఎదురు చెప్పడు అని నేను నా ఎక్స్పీరియన్స్తో బల్లగుద్ది మరి చెప్తున్నాను సార్. ఒక ఆడదానికి మరొక పేరు నమ్మక ద్రోహం. కనులు కనులు కలిశాక ఎందుకంత కలవరపాటు, అడుగు ముందుకేశాక ఏమిటలా తడబడతావు, మనవి చేసుకోనా శ్వాసకు అణు అణువు నన్ను నీలో నింపుకోమని, ప్రతి చింత